ఆధారం చేసుకొని అసలు పరిశుద్ధత అంటే ఏంటి అన్న విషయాల్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సో మళ్ళీ ఒకసారి నేను కొంచెం మీకు ఇంకొన్ని విషయాలు పరిచయం చేసిన తర్వాత నేను తర్వాత భాగంలోనికి నేను వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఈ 19వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు ఉన్న భాగాల్ని మనం స్పష్టంగా చదివి అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే గనక ఒకే ఒక్క వచనం తప్పించి మిగతా వచనాలన్నీ అంటే 3వ వచనం ఒక్కటి తప్పించి మిగతా వచనాలు 3వ వచనంలో కూడా ఒక్క లైన్ తప్పించి అన్ని వచనాలు కూడా ఉన్న 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞల క్రింద వచ్చే విషయాలు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు 10 ఆజ్ఞలు తెలుసు కదా. ఈ 10 ఆజ్ఞల్ని 2 భాగాలుగా మనం చేసుకుంటే గనక మొదటి 4 ఆజ్ఞలు మొదటి భాగము, తరువాత 6 ఆజ్ఞలు 2వ భాగం క్రిందకు వస్తాయి. ఇప్పుడు 19వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు ఉన్న భాగాల్ని మనం చదవటానికి ప్రయత్నం చేస్తే 3వ వచనంలో మొదటి లైన్ తప్పించి మిగతావన్నీ కూడా మొదటి భాగంలోనికే వచ్చేస్తాయి అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొదటి భాగానికి గనక ఆ 4 ఆజ్ఞల్ని గనక ఒక్క మాటలో చెప్పాలంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు 9వ వచనం నుండి దాని తరువాత భాగాలన్నీ మనం చదువుకుంటూ వస్తే గనక ఈ క్రింద భాగాలలో ఎక్కువ శాతం మనుష్యులతో, అంటే తరువాత 6 ఆజ్ఞల క్రిందకి వచ్చేస్తాయి. అంటే మీరు గమనిస్తే బైబిల్ మొత్తం ఏం చదువుతున్నా 2 భాగాల కిందకే వస్తాయి. అయితే మొదటి భాగం కిందకి లేదా 2వ భాగం క్రిందకే వస్తాయి. ఈ రెండింటినీ మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో ఈ 2 తప్పితే వేరేది ఏమీ మనకి కనబడవు. అయితే నేను దేవుణ్ణి ప్రేమించే విషయంలో తప్పిపోతున్నాను, లేదా నేను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో తప్పిపోతున్నా. ఓకేనండి, అర్థమవుతుందా? అక్కడే నేను ఫెయిల్ అయిపోతున్నాను అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం చదివితే 18వ వచనం చివరి మాట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని చూస్తాం. మొదటి 8 వచనాలేమో దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనిషి ఫెయిల్ అయిపోతున్నాడేమో, క్రింద వచనాల్లోకి వచ్చేటప్పటికీ సహోదరుణ్ణి ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు. సో బైబిల్ అంతా ఇదే ఉంటుంది. అర్థమవుతుందండి? ఇంకా చెప్పాలనంటే కనుక చాలామంది పైన బాగుంటాం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, పైన విషయాల్లో చాలా బాగుంటాం, దేవుణ్ణి ప్రేమించే విషయాల్లో చాలా బాగుంటాం, కానీ క్రింద విషయాల్లోకి వచ్చేటప్పటికి సరిగా ఉండటం లేదు. పిల్లలు అర్థమవుతుందా? అంటే మనము తరువాత ఆజ్ఞలన్నింటిలో ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ విషయాలను 9వ వచనం నుండి చెప్పటం మొదలుపెట్టి మనం 15, 16 వచనాల్ని మనం చూసుకున్నాము. ఒకసారి మళ్ళీ 9, 10 వచనాలు ఒకసారి చదువుదాం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. ఇవన్నీ ఎందుకు చేయకూడదు? అర్థమవుతుందండి? మొత్తం పంటంతా కోసేయకూడదు, పరిగెను వదిలిపెట్టేసేయాలి, రాలిపోయిన వాటిని విడిచిపెట్టేసేయాలి. ఎందుకు? బీదలకును పరదేశులకును. అది అంటే నువ్వు బీదవారికి, వేరే దేశం నుండి ఈ దేశానికి వచ్చిన ఎవరు తెలియని వాళ్ళకి నువ్వేం చేయాలి? సహాయము చెయ్యాలి. కాబట్టి నువ్వు వాటిని
వాళ్ళ కోసం, వాళ్ళ సహాయార్థం నువ్వు వాటిని విడిచిపెట్టాలి. అంటే ఇది ఏ ఆజ్ఞ క్రిందకు వస్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న విషయం చెప్పటం మొదలు పెడుతున్నాడు దేవుడు. సో ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత మనం నిన్న 15, 16 వచనాల్ని మనం చూసాం. 15వ వచనంలో 4 విషయాలు మనం చదువుతూ వచ్చాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. 16వ వచనం, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేనే యెహోవాను అని చెప్పినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. అయితే పైన భాగంలోనైనా కింద భాగంలోనైనా నేను దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఉండాలి అని అనుకుంటే, ఖచ్చితంగా అందరికీ ఆ కోరిక ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది. కానీ ఉండలేము. ఎందుకు అనంటే మనల్ని ఉండగలిగేటట్లుగా చెయ్యగలిగేది ఒక్కటే, అది దేవుడంటే భయము నాకున్నప్పుడు మాత్రమే. అంటే దేవుడంటే భయం ఒక్కటి మాత్రమే నన్ను పైన దాని విషయంలోనైనా క్రింద దాని విషయంలోనైనా, అంటే నా దేవుడైన యెహోవాను నేను ప్రేమించే విషయంలోనైనా, నన్ను వలె నేను నా పొరుగువాడిని ప్రేమించే విషయంలోనైనా, ఈ రెండిటి విషయాలలో నన్ను బలవంతం చేయగలిగేది ఒక్కటే ఒకటి, అది దేవుడంటే భయము నాకు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ మీరు చెప్పొచ్చు, దేవుడంటే నాకు భయం లేదు కానీ ఇవన్నీ చెయ్యాలన్న కోరిక నాకుంది అని అంటే కుదరదు, జరిగే పని కాదు. ఎందుకనంటే మనల్ని బలవంతం చేసేది దేవుని భయమే. కాబట్టి నా కోరిక నన్ను ఎప్పుడు బలవంతం చెయ్యలేదు, నా ఇష్టం నన్ను ఎప్పుడు బలవంతం చెయ్యలేదు. పిల్లలు అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? మనం ఎప్పటికీ బలహీనులమే. కాబట్టి నా కోరిక కానీ నా ఇష్టం కానీ నేను నాకులాగే నా పొరుగువాడిని ప్రేమించేటట్లుగా పడలేదు. కానీ మనకు సహాయపడగలిగింది ఒక్కటి మాత్రమే ఈ భూమి మీద, మళ్ళీ దేవుడు మాత్రమే. ఆ దేవుని యందలి భయము మాత్రమే. కాబట్టి సంగమా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. దేవుడంటే భయం అనేది నాకు లేకపోతే గనక నేను ఎప్పటికీ ఏమీ చెయ్యలేను. మీకు ఒక ఉదాహరణను చూపిస్తాను, చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. 2 దొంగలు ఉన్నారు. యేసుక్రీస్తుతో పాటు ఆయనకు సిలువ పక్కన అటు ఇటు 2 దొంగలు ఉన్నారు. అందులో ఒక దొంగ అంటున్నాడు దేవునికి. కానీ ఒకప్పుడు, అంటే ఈ మాట మాట్లాడటానికి కొద్దిగా సేపటి క్రితం, అంటే యేసును ఉదయం 9 గంటలకు సిలువేసినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారో తెలుసా? వీళ్ళిద్దరు కూడా యేసును హేళన చేశారు. వీళ్ళిద్దరు కూడా యేసును ఎగతాళిగా మాట్లాడారు, అవమానపరిచారు. కానీ యేసు సిలువలో పలికిన మొదటి మాట అయిపోయిన తర్వాత మొదటి వాడికి ఒక భయం కలిగింది. ఆ భయంలో నుంచి మాట్లాడుతున్నాడు, నీకు దేవుడంటే భయము లేదా? సో భయము ఒక వ్యక్తిలో మార్పును తీసుకొని వస్తుంది. నాకు మారాలని కోరుకుండొచ్చు, నాకు ప్రేమించాలని కోరుకుండొచ్చు, కానీ నేను ఎప్పటికీ అది చెయ్యలేను. నన్ను అలా చేయటానికి బలవంతం చేసి నన్ను మార్చేది ఒక్కటే ఒకటి, దేవుడంటే భయం మాత్రమే. పిల్లరా, దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాము. దేవుడేమి మనల్ని ఎప్పుడు భయపెట్టి కాలు ఎరగొట్టి తీసుకొచ్చే దేవుడు కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కానీ నాకుండాలి దేవుడంటే భయం. ఆ భయమే నన్ను అన్ని విషయాలలో దేవుని కొరకు బ్రతికేటట్లుగా చేస్తుంది, దేవునికి లాగా బ్రతికేటట్లుగా చేస్తుంది.
అదొక్కటి లేకపోతే ఇంకన్నిట్లో నేను ఫెయిల్ అయిపోతాను. సో ఉదయం ఒకసారి పరీక్షించుకుందాం, ఎంతమందిని దేవుని భయం మనల్ని బలవంతం చేస్తుంది. దేవుని భయం ఎంతమందిని మనల్ని బలవంతం చేస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభువు పేరిట నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు 17వ వచనంలోనికి వద్దాం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. పైన వచనంలో మనం చదివాము, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. ఇంతకీ ప్రాణహాని చేయటం అంటే ఏంటి? ఇలా అర్థమవుతుందా? ప్రాణహాని చేయటం అంటే ఏంటి? ఒక్క నిమిషం ఆగుదాం. పోలీస్ స్టేషన్ లేదనుకోండి, ఓకే, పోలీస్ స్టేషన్స్ నూజివీడులో లేవు అనుకుందాం. ఏం జరుగుతాయో తెలుసా? ఎక్కువగా మర్డర్లు జరిగిపోతాయి. ఎందుకు? మనల్ని పోలీసులు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇది నేరం అని మనల్ని నిలదీసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి 2 రోజుల్లో నూజివీడు అంతమైపోతుంది. ఓకేనండి. పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఎవరు ఏం చేయట్లా. కానీ ఒక్క నిమిషం ఆగుదాం. నన్ను ఇప్పుడు భయపెట్టాల్సింది, ఇప్పటివరకు భయపెట్టింది పోలీస్ స్టేషన్ అయితే, ఇప్పుడు నన్ను భయపెట్టాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి నేను ఏం కూడా చేయకూడదో తెలుసా? ఇప్పుడు చదువుదాం. ప్రాణహాని అన్న మాట వచ్చినప్పుడు కింద దాన్ని వివరించడం మొదలుపెట్టాడు. నీ హృదయములో ఆగండి. అది ప్రాణహాని అంటే. దీనికి పోలీస్ స్టేషన్తో పని లేదనుకుంటున్నా నేను. హృదయంలో ప్రాణహాని డెడ్ ఈజీగా చేసేయచ్చు. చాలాసార్లు అంటాం కదా, అసలు వాడిని పొడి చేయాలనిపించేసింది అంటామా లేదా? అనిపించటమే కాదు, చాలాసార్లు చంపేస్తూనే ఉంటాం. ఇంకొన్నిసార్లు హృదయం లోపలే కాదు, ఓపెన్గా కూడా చంపుతుంటాం. ఎలాగో తెలుసా? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటే డైరెక్ట్గా రాసేసింది అక్కడ, నువ్వు మర్డర్ చేసేస్తున్నావు నీ మాటలతో అని ఉంది అక్కడ. అర్థమవుతుందండి. కానీ అది కూడా నన్ను మాట్లాడకుండా ఆపగలిగే శక్తి ఒకే ఒక్కటి, దేవుడంటే భయం. చాలా జాగ్రత్త పిల్లలు, ఈ ఉదయం అర్థం చేసుకుందాం. నేను ఊరికినే ఒక మాట ఎదుటివాడిని మాట్లాడేస్తున్నాను అని అంటే గనక, నాకు కోపం వచ్చింది అని అనొద్దు. మీకేం లేదో తెలుసా? దేవుడంటే భయము లేదు. ఫినిష్. దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం ఈ ఉదయం. ఇది క్రొత్త నిబంధనలో చెప్తున్న కొత్త సబ్జెక్ట్ కాదు. పాత నిబంధనలోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న పాత సబ్జెక్ట్ ఇది. కానీ ఎందుకో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పటికీ అర్థము చేసుకోలేని పరిస్థితుల్లోనే సంఘము ఉంటుందేమో. సంఘమా, జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. నేను నా సహోదరునికి ప్రాణహాని చేయకపోవటం అంటే ఏంటో తెలుసా? హృదయములో పగ పట్టకపోవటం. అసలు ఎన్ని వచనాలు ఉన్నాయో వీటిని గురించి. మత్తయి సువార్తలో అసలు యేసుక్రీస్తు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికే వచ్చాను అని చెప్పాడు దేవుడు. దేన్ని నెరవేర్చడానికి? ధర్మశాస్త్రం నెరవేర్చటం అని అంటే ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని చేసి చూపించటానికి వచ్చాను అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నెరవేర్చటం అని అంటే ఆయన చేసేసాడు అని కాదు అర్థం. నేను చేసి దాన్ని చూపించడానికి వచ్చా. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? చేసి చూపించాలి. ఏంటిది అది? నరహత్య చెయ్యకూడదు అని 21వ వచనం 5వ అధ్యాయంలో చెప్పటం మొదలుపెట్టి, నీ సహోదరుని మీద కోపపడటమే నరహత్య అన్నాడు. ద్రోహి అని తిట్టటమే నరహత్య అన్నాడు. వ్యర్థుడా అని తిట్టటమే నరహత్య అని అన్నాడు. ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్తున్నది. ఇది పాత సబ్జెక్టే. కానీ మనిషి అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి మళ్ళీ దాన్ని యేసు ప్రభు చెప్పటానికి వస్తున్నాడు. సో ఎంతమంది
మన సహోదరుడికి ప్రాణహాని చేస్తున్నాం అంటే హృదయంలో పగ పెట్టుకొని ఉంటున్నాం. అర్థమవుతుందండి? స్పష్టంగా ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం. కొన్నిసార్లు ఇక్కడే ఉంటుంది, బయటికి కనబడదు. కొన్నిసార్లు బయటికి కనబడుతుంటుంది, అది మాట ద్వారా. ఓకే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ప్లీజ్ జ్ఞాపకం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. కొన్నిసార్లు కోపం తట్టుకోలేక మనమే ఏదో ఒక విధంగా, అర్థమవుతుందండి, గర్భం ధరిస్తే ఏమవ్వాలి? అది ఖచ్చితంగా బయటకు వచ్చేయాలిగా. కాబట్టి లోపల ఉంటే ఏదో ఒక విధంగా ఖచ్చితంగా అది బయటకు వచ్చేయాల్సిందే. సో ఇప్పుడు నేను లోపల ఏం పెట్టుకోవాలో తెలుసా? దేవుని భయము. అప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం అనే అంశం మాత్రమే నా లోపల ఉంటుంది. కాబట్టి నా లోపల నుంచి వస్తే ఏం బయటకు వస్తుంది? ప్రేమ మాత్రమే బయటకు వస్తుంది. ఇక వేరేది ఏది బయటకు రాదు. కారణం ఏంటంటే నన్ను బలవంతం చేస్తున్నది దేవుని భయం. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం, ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకొకటి నా నోట్లో నుంచి బయటకు వస్తుంది అని అంటే కనుక నన్ను దేవుని భయం బలవంతం చేయటం లేదు, ఆటోమేటిక్గా నా లోపల ఉన్నదే బయటకు వస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి మనకి బాగా తెలుసు, మనకి బాగా. కానీ ఏ రోజన్నా ఒకసారి మన నోట్లోంచి ఒక మాట బయటకు వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ నా హృదయంలో నిండి ఉందా అని ఏ రోజన్నా భయపడ్డామా? ప్లీజ్ చెక్ చేసుకుందాం. లూకా సువార్తలో ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తిని విషయంలో మనం చదువుతాం. 18వ అధ్యాయం 1వ వచనం. ఒక ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను, ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? అతనికి లేనిది, దేవుడు అంటే భయం లేదు. ఆటోమేటిక్గా ఏం చేయడు? మనుషుల్ని లక్ష్య పెట్టాడు. కానీ చివరికి ఏమైందో తెలుసా? ఆమె విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండటం వల్ల ఆయనకి 2 వచ్చినాయి. 1 దేవుడు అంటే భయం పుట్టుకొచ్చింది, 2 మనుషులంటే లక్ష్యం పుట్టుకొచ్చింది. అంటే అక్కడ దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా? మీరు ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో విసుకకుండా ప్రార్థన చేస్తే, దేని విషయం? దేవుడు అంటే భయం నాకు కలగాలి, మనుషులంటే లక్ష్యం నాకు ఉండాలని ప్రార్థన చేస్తే నేను మీ మనసుల్ని మారుస్తా. అందుకు చెప్తున్నాడు లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. కానీ మనం ప్రార్థన దేనికోసం చేస్తాం? దీనికి ఒక్కదాని కోసం చెయ్యం. ఎందుకంటే ఆ సెన్స్ మనకు ఉండదు కదా. మనం ఏం చేయాలో తెలుసా? టక్కని మాట్లాడేసేయాలి, అంతే. హృదయంలో పొరుగువాని పట్ల ప్రేమ ఉండదు అంటే అర్థం నా గుండెల్లో పగ నిలిచి ఉంది అంటే అర్థం దేవుడు అంటే నాకు భయము లేదు. ఫినిష్. సంగమా, ఎక్కడుంటున్నాం? ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం చెప్తుంటాం దేవుడు అంటే నాకు చాలా భయం, దేవుడు అంటే నాకు చాలా భయం. కానీ ఎందుకో దాని అర్థం తెలియకుండా బ్రతికేస్తున్నామేమో. సో ఈ ఉదయం స్పష్టంగా లేఖన భాగాల్లో నుంచి మనం చదువుతూ ఉన్నాము. ఒకవేళ నాకు దేవుడు అంటే భయం ఉండుంటే గనక, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను ఇతరులను ప్రేమించమని చెప్తున్నాడు అని నాకు అర్థమైతే, ఆ భయం నన్ను బలవంతం చేస్తుంటే గనక నేను అందరినీ ప్రేమిస్తా. కనీసం హృదయంలో కూడా నేను పగకు స్థానము ఇవ్వను. హృదయంలో కూడా ప్రేమకు మాత్రమే స్థానము ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ మాటను చదువుదాం. నీ పొరుగు అని పాపము నీ మీదకి రాకుండున్నట్లు నీవు తప్పక వానిని పగ పెట్టుకోవద్దు. కానీ ఏం చేయొచ్చు? ఆ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని సరిచేయటానికి నువ్వు గద్దించవచ్చు. అర్థమవుతుందండి? గద్దించవచ్చు. సో అతనికి మార్చుకోవటానికి నువ్వు సహాయము
చెయ్యొచ్చు, కానీ అతని మీద నువ్వు పగ పెట్టుకోవద్దు. ఒకవేళ అలా పెట్టుకుంటే ఏమవుతుంది చదువుతున్నాం అదే వచనంలో. కాదు, నీ పొరుగు అని పాపము. ఎవరి పాపం ఇప్పుడు నా మీదకి వస్తుంది? ఎవరి పాపం నా మీదకి వస్తుంది? అయ్యో, నా పాపమే నాకు ఎక్కువైపోతుంటే మళ్ళీ ఇప్పుడు ఎవరి పాపం నా మీదకి వస్తుంది? నా పొరుగు అని పాపం నా మీదకి వస్తుంది. ఎందుకు వచ్చింది తిప్పలండి ఇవన్నీ నాకు? ఓకే, నాదే నాకు ఎక్కువైపోతుంటే మళ్ళీ పక్కనోడిది కూడా నేను భరించాలా? ఇదే జరుగుతుంది, విచారం ఇదే జరుగుతుంది. పిల్లలు అర్థమవుతుందా? అంటే నేను ఒక వ్యక్తిని ప్రేమించకుండా ఆ వ్యక్తి మీద పగ పెట్టుకోవటం వల్ల అతని పాపమును కూడా నేనే మోయాల్సి వస్తుంది. ఎంత భయంకరం! అదే చదువుతున్నాం. నీ పొరుగు అని పాపము నీ మీద పడకున్నట్లు నీవు తప్పక వానిని గద్దించవలెను. గద్దించు, అంతే అంతే, కానీ పగ పెట్టుకోవద్దు. అతని విషయంలో నువ్వు ఏమీ పగ పెట్టుకోవద్దు. నిన్ను బాధ పెట్టాడా? అయ్యో నేనేం చేశాను బ్రదర్, నేనేం చేయలేదు కదా బ్రదర్, మాట్లాడు, అయిపోయింది, ఫినిష్. అంతేగాని నువ్వు పగ పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవటం వల్ల అతని పాపం నువ్వు ఫినిష్. మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియటంలా. మనం తెలియకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా చాలా పొరపాట్లు చేస్తున్నాం. అందుకే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి వచనంలో చదువుతాము. 26వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం. కడపటి కాసు చెల్లించేంత వరకు అక్కడ నుండి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఈ వచనం ఈ మాట ఎక్కడ మొదలైందో మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే 25వ వచనంలో మొదలవుతుంది. 25వ వచనం చదువు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే, ఆగండి, అతన్ని క్షమించాలా సమాధాన పడాలా? క్షమించడం అంటే ఏంటి? సమాధాన పడటం అంటే ఏంటి? క్షమించడం అంటే ఏంటి? సమాధాన పడటం అంటే ఏంటి? క్షమించడం అని అంటే అతడు నా పట్ల తప్పు చేస్తే నేను అతన్ని క్షమించడం. సమాధాన పడటం అంటే ఏంటో తెలుసా? అతడు నా పట్ల తప్పు చేస్తే నేనే వెళ్ళి అతనికి సమాధాన పడటం. పర్లేదులే బ్రదర్, ఏం కాదులే, నువ్వు నన్ను తిట్టావా, ఏమవుదులే, నేను వదిలేసేదాన్ని అని అతడు వచ్చి నాకు సారీ చెప్తేనేమో క్షమాపణ. అతడు నన్ను క్షమించు అని అడగకుండా నేనే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి పర్వాలేదులే బ్రదర్ అని అనేసి అతనితో మళ్ళీ సమాధాన పడటాన్ని సమాధానం అని అంటారు. అంటే నేను క్షమించే విషయం కాదు బైబిల్ మాట్లాడుతుంది ఇక్కడ, సమాధాన పడే విషయం గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఒకవేళ నేను సమాధాన పడకపోయినా నేను ఎక్కడున్నట్టు? బందీలోనే ఉన్నట్టు. కడపటి కాసు చెల్లించేంత వరకు వెలుపలకు ఫినిష్. నన్ను నేనే బంధించేసుకున్నాను కాబట్టి పూర్తిగా సమాధాన పడేంత వరకు నేను చెరలో నుండి బయటకు రాలేను, నేను బందీ గృహంలో నుండి బయటకు రాలేను. అందుకే ఏమనుకోకండి, ప్రాక్టికల్గా చెప్పేస్తున్నా. నాకు ఇంకొక వ్యక్తికి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఓకే, అర్థమవుతుందండి. మేమిద్దరం బయటకు బాగానే మాట్లాడుకుంటాం, కానీ లోపల బంధింపబడే ఉంటాం. ఎందుకో తెలుసా? పూర్తిగా ఇంకా నేను సమాధాన పడలేకపోయా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నేను ప్రేమించలేకపోతున్నానేమో. ఒకవేళ నేను ప్రేమిస్తానే ఉన్నా కానీ అతని వల్లే నాకు ఇబ్బంది ఎదురవుతుంది అని అనుకుంటే చాలా వరకు ట్రై చేయండి. అప్పటికి లేకపోతే ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నా లోపల ఏమీ లేదు అన్న ధైర్యం ఉందా మీకు? దేవుడు అంటే అప్పటికి భయము ఉందని అర్థం.
ఒకవేళ ఎంత అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు వచ్చి వస్తాడు, బ్రదర్ నన్ను క్షమించండి బ్రదర్ అని అంటాడు. అమ్మో మళ్ళీ. సో ప్లీజ్ క్షమించడానికి రెడీగా ఉందాం. పిల్లరా, యేసు ప్రభు మనల్ని అలాగే ప్రేమిస్తున్నాడు, మనల్ని అలాగే ఆయన క్షమిస్తున్నాడు. ఇంకా చెప్పనా, మనకి మన సహోదరుడు 10 రోజుల తర్వాత ఏం చేస్తాడో తెలియదు, కానీ మనం 10 సెకండ్ల తర్వాత ఏం చేస్తామో నా దేవుడికి బాగా నా గురించి. అయినా కానీ ఆయన నన్ను కౌగిలించుకుంటాడు, స్టిల్ ప్రేమిస్తూనే ఉన్నాడు. పిల్లరా, పేతురుతో దేవుడు ఏమన్నాడు? 3 సార్లు అబద్ధం చెప్తా ఉన్నాడు, కానీ పేతురు పాదాలు కడిగాడు వచ్చి, పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. అబద్ధం ఆడతాడని తెలిసి కూడా ఆయన, మనం తెలిసి ప్రేమించే అవసరంలా, మనకి అంత అవకాశం దేవుడు ఇవ్వాల. ఎందుకనంటే ఆ అవకాశం మనకిస్తే కనీసం ప్రేమ అన్న పదానికి అర్థం కూడా తెలియకుండా బతికేస్తాం మనం. ఎందుకో తెలుసా? 10 రోజుల తర్వాత వాడు నన్ను తిడతాడని తెలిస్తే ఏం చేస్తాం? 100 రోజుల కంటే ముందు నుంచే వాడి మీద పగబెట్టేసుకుంటాం. అంతేనంటారా కాదంటారా? దేవుడు మనకు ఒక గొప్ప కృప ఇచ్చాడు. ఎదుటివాడు ఏం చేస్తాడో తెలియదు, కానీ నాకు ఇంకో కృప ఇచ్చాడు. అదేంటో తెలుసా? నేను అతన్ని ప్రేమిస్తూనే ఉండాలి. పిల్లరా, దేవుడు తనకులాగే బ్రతికే అవకాశం నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నాకు అవకాశం ఇస్తున్నాడు. సో దేవునికి లాగా నేను బ్రతకాలని కోరుకుంటా ఉన్నాడు. పిల్లరా, సంగమా, యేసు ఒక వ్యక్తిని ఎంత ప్రేమించాడో నేను కూడా ఆ వ్యక్తిని అంతే ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆయనకు లాగా నన్ను బ్రతకమని చెప్తున్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో పౌలు అన్నాడు, క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నట్టుగా లేఖనాల్లో చూస్తాం. చదువుదాం, నెక్స్ట్ వచనాన్ని మనం చదువుదాం. 18వ వచనం, కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు, చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి అనుందా? చెయ్యకూడదు, అంతే, ఇక ఫినిష్, అక్కడితో స్టాప్. సో కీడుకు ప్రతి కీడు నేను ఏమైనా చేయనివ్వండి. ఇంకొక మాటను చదువుతాం, దీనికి అనుబంధముగా ఉన్న వచనాలనే నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, అయితే మీరే చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. 7వ వచనం చదువుదాం, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. చాలండి, ఏంటంట? వ్యాజ్యమాడటం ఇప్పటికే, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం. కీడుకు ప్రతి కీడు సరిపోతుందేమో? కీడుకు ప్రతి కీడు వ్యాజ్యంతోనే మొదలైద్దండి. కీడుకు ప్రతి కీడు. నన్ను ఒక మాట అంటే నేను ఎందుకు ఊరుకోవాలి? ఓకే, మళ్ళీ దీనికి ఏమనుకోకండి, కొంచెం కొన్నిసార్లు మనం బాగా తెలివిగల వాళ్ళం, శ్లోకాలు కూడా ఉపయోగిస్తాం. అర్థమవుతుందండి? శ్లోకాలు కూడా ఉపయోగిస్తాం. నన్ను నువ్వు ఎలా చూసావో నేను కూడా నిన్ను అలాగే చూస్తా. అర్థమవుతుందా? దేవుని వాక్యం అలాంటిది కాదు. ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకోండి. మనమందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే బయట సామెతల్ని తీసేసుకుంటున్నాం బాగా. వాక్యాన్ని చదవంగా మనకు వాక్యం కాదుగా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మధ్యకాలంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాని మీద ఎన్ని కొటేషన్స్ వస్తున్నాయో. ఓకేనండి, అసలు బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నామా నాకు అర్థం కావట్లా. అరే వాక్యం సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమని చెప్తుందో తెలుసా? వాక్యం పొరుగు శత్రువును ప్రేమించటం సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తుంది. పిల్లలు అర్థమవుతుందా? అసలు వీటన్నిటికీ మించింది దేవుని వాక్యం అయితే మనం ఇది చూడం కదా. మనకెంతా ఇక్కడే ఇంకా లోకంలోనే బ్రతుకుతూ ఉంటా. అందుకే నాకు ఇవే గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇవి.
అసలు మనం మన జీవితం ద్వారా సువార్త ప్రకటించట్లా. అసలు సువార్త ఎప్పుడు మానేసామనుకోండి, కనీసం జీవితం ద్వారా అయినా ప్రకటించాలని అంటే కనుక అవి లేవు. అవి లేకపోగా ఇప్పుడు వాట్సాప్ ద్వారా పగన బాలే ప్రకటిస్తాం మనం. అర్థమవుతుందండి. స్టేటస్లో కూడా భలే ఉంటాయి, ఆదరణ పొందుతాం. ఎట్లాగా ఆదరణ ఉంటుందో తెలుసా? పగ ద్వారానే ఆదరణ ఉంటుంది. మీరు నన్ను ఎవరు విడిచిపెట్టినా, అర్థమవుతుందా, దేవుడు ఒకరోజు లేపుతాడు. అరే, అది పగ అంటారా లేకపోతే ప్రేమ అంటారా? నా దేవుడు నాతోనే ఉన్నాడు అని వినయం అందులో కనబడదే. ఓకే, అర్థమవుతుందండి. ఎందుకో క్రైస్తవ సమాజం ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని కూడా నెగిటివ్గా ఉపయోగించేసుకుంటున్నాం. శత్రువులను ఆయన అణిచివేస్తాడు. కాబట్టి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా? శత్రువులను అణిచివేస్తాడని. శాడిజం అంటారే దాన్ని. బైబిల్లో ఆ వచనాన్ని ఎందుకు రాశాడో తెలియాలి కదా మనకి. మరి బైబిల్ ఏం చెప్తుంది? కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆ దేవుడు ఎట్లా? సంథింగ్ రాంగ్. దేవుణ్ణి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. అలాగే దేవుణ్ణి లోకానికి చెప్పడానికి మనం వాట్సాప్ అనే స్టేటస్ను ఉపయోగించేసుకుంటున్నాం. ప్లీజ్ 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 దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. దేవుణ్ణి అర్థం చేసుకుందాం, ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుని మాటలు తప్పితే మనకు మేలు ఇంకొకటి లేదు. ఆయన మాటలు వినడానికి మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? నాకు నా దేవుడు అర్థం కాడు, అసలు నా జీవితం ఏంటో అర్థం కాదు, నేను ఎలా జీవించాలో కూడా నాకు అర్థం కాదు. అర్థము కాక నేను అన్నీ నా దేవుని గురించి కూడా తప్పే ప్రకటిస్తూనే ఉంటా. సో ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం, మన హృదయంలో కూడా పగ ఉండొద్దు. 2, కీడుకు ప్రతి కీడు ఏమీ చెయ్యొద్దు. ఓకే, కొన్నిసార్లు అంటాం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి బ్రదర్ సారీ చెప్పేది, అవునా? ఏంటో తెలుసా, ఇంకా ఇంకా లోపల ఆ పెయిన్ పోలా. అంతేగాని వెంటనే ఓకే పర్వాలేదు, కనీసం ఇప్పటికైనా అర్థమైంది కదా, థ్యాంక్ యూ అని చెప్పగలుగుతున్నామా? అంత లవ్ మన లోపల ఉందా? పిల్లల యేసు ప్రభు పగ తీర్చుకోవాలనుకుంటే ఆయన ఏం చేయొచ్చో తెలుసా? మొహం మీద గుద్దినోడిని అసలు ఒక్క కన్ను కూడా కనపడకుండా చేయగలడు దేవుడు. ఆయన అన్నాడు కదా, వ్యూహం నా వెనక ఉంది, ఒకవేళ నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళందరూ వచ్చేస్తారని చెప్పాడు దేవుడు. అంత సైన్యం ఉంది, అసలు ఆయనకే అధికారం ఉందండి. ఆయనకే అధికారం. చచ్చిపోయిన బతికించాడంటే బతుకున్నవాడిని చంపేయటం ఆయనకు నిమిషం సెకండ్ కూడా పట్టదు ఆయనకి. అలాంటిది స్టిల్ ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడే, ఆయన తన ప్రేమనే ప్రకటిస్తూ ఉన్నాడే. గుద్దిన వాడిని ఎవరు గుద్దారో తెలియదు ఆయనకి. ఎందుకో యేసుని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. యేసు అర్థం కాలేదా? నాకు నేనేంటో ఎప్పటికీ తెలియదు, నా దౌర్భాగ్య స్థితి ఏంటో నాకు ఎప్పటికీ తెలియదు. సంగమా, ఒకసారి ప్రభువును చూద్దాం, ఒకసారి లేఖనాల్లో ప్రభువును వెతుకుదాం, ఆయనను పరిశోధిద్దాం, లేఖనాలలో ఆయన ప్రేమను గ్రహించుకుందాం, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. అది ఒక్కటి మాత్రమే నాకు మేలు, అది తప్పితే ఇంకొకటి నాకు మేలు కలుగు చేయలేదు. నెక్స్ట్ మాటను చదువుదాం. నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక. చాలు. ఏం ఉంచుకోకూడదు? ఫస్ట్ హృదయంలో పగ, నెక్స్ట్ కీడుకు ప్రతి కీడు, నెక్స్ట్ కనీసం ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? పగ నుండి, కీడుకు ప్రతి కీడు నుండి కోపానికి. ఆయన పైనుంచి కిందకి దిగొచ్చేశాడు. అర్థమవుతుంది? ఫస్ట్ స్టేజ్లో పగ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో కీడుకు ప్రతి కీడు చేయటానికి చేస్తూ వెళ్తూనే పగలోకి వెళ్తాం మనం. ప్రభు చెప్తున్నాడు, అసలు నీకు ఫస్ట్ ఏముండకూడదు? అసలు పగే ఉండకూడదు. నెక్స్ట్ కీడుకు ప్రతి కీడే చేయొద్దు, అసలు కనీసం కోపం కూడా ఉంచుకోవద్దు. ఇవి కదా ప్రభువు చెప్తున్నది, ఇది కదా పరిశుద్ధత అంటే గనక.
పిల్లలు అర్థమవుతుందా? ఇదేంటిది? పరిశుద్ధత అంటే ఇది. అసలు ఏ రోజన్నా ఆలోచించామా పరిశుద్ధత అంటే నేను నా సహోదరుడి మీద కనీసం కోపం కూడా పడకూడదని? ఈ కోపం అనే అంశం పరిశుద్ధత క్రిందకు వస్తుందని ఎప్పుడైనా గ్రహించామా? ఆయన పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. పిల్లలు అర్థం చేసుకుందాం. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? నేను కనీసం నా సహోదరుని మీద కోపం కూడా ఉంచుకోకూడదు. కోర్స్ తప్పు చేస్తే కొంచెం పడతాం, నేను అనేది అది కాదు. పడిన వెంటనే ఏమైపోవాలి? అది ఫినిష్ అయిపోవాలి, ఎండ్ అయిపోవాలి. కోపం లోపల ఉంచుకోకూడదు. పిల్లలు అర్థమవుతుందా? ఉంచుకోకూడదు. మరి లోపల ఏముండాలి? అదే చదువుతున్నాం. ఉంచుకొనక, కోపం ఉంచుకొనక నిన్ను వలే, అంటే నీ లోపల ఏముండాలో తెలుసా? అతని మీద ప్రేమే ఉంచుకోవాలంతే. పిల్లలు అర్థమవుతుందా? ఒకవేళ యేసు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అడుగుతున్నా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడా లేదా? ఆయన హృదయంలో మన పట్ల ప్రేమ ఉంచుకొని ఉంటాడా ఉండడా? ఉంచుకునే ఉంటాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో మనం చదివిన వచనంలో, అయ్యో నా మాటను అనుసరించిన యెడల మీకు ఎంత, అది ఆయన ప్రేమ. అంటే అప్పటికే వాళ్ళు ఆయన మాట అనుసరించట్లేదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, ఎంత మేలు నా మాట అనుసరిస్తే. నా మాట అనుసరించట్లేదు కాబట్టి నేనేం చేయాల్సి వచ్చిందో తెలుసా? మెరీబా దగ్గర నేను మిమ్మల్ని కొంచెం శోధించాల్సి వచ్చింది. శోధించిన దేవుడు మెరీబా దగ్గర నీళ్లు ఇవ్వలేదా? ఇచ్చాడే. కొద్దిగా టైమే, ఆయన శోధన ఎప్పుడు కొద్దిగా టైమే ఉంటుంది, వెంటనే ఆయన ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఆయన ఎప్పటికీ శోధిస్తూనే ఉండడు. దట్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ అంత గొప్పది. మరి ఆయన ప్రేమ మనకు అర్థం అవుతుందా? సంగమం ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధతను మన జీవితంలో కలిగి ఉండాలి. ఒకవేళ అదే పరిశుద్ధత నేను కలిగి ఉండాలంటే నాకు సహాయపడేది దేవుని భయం మాత్రమే, దేవుని యందలి భయము మాత్రమే. అప్పుడు నేనేం చేస్తాను అని అంటే కనుక 15వ వచనం దగ్గర నుండి మనం చదివిన ఈ 18వ వచనం వరకు ఉన్న విషయాల్ని మనం ఖచ్చితంగా చేస్తాము. భయమే మనలను చేయించేటట్లుగా సహాయపడుతుంది. ఓకే, అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే ప్రభు సన్నిధిలో ప్రభువుకు అప్పగించుకుంటూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరికి వారం పిల్లలు ఒకసారి పరీక్షించుకుందాం, ఆలోచన చేద్దాం. పరిశుద్ధత అది కలిగి ఉండాలనంటే గనక ఫస్ట్ నాకు దేవుడు అంటే భయం ఉండాలి. పిల్లలు ఆయనేం మనల్ని భయపెట్టడు, కానీ నాకు భయం ఉండాలి. నన్ను బలవంతం చేయాల్సింది దేవుని భయం మాత్రమే. ఒకవేళ నాకు విపరీతమైన కోరిక ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ నేను చేయలేను. ఎందుకనంటే నా శక్తి సరిపోదు, దేవుని సహాయం నాకు కావాల్సిందే. ఆ దేవుని భయము నన్ను బలపరచాల్సిందే. ఆ దేవుని భయము నన్ను బలవంతం చేయాల్సిందే. కాబట్టి ఉదయం దేవుడు అంటే భయం కలిగి ఉండటానికి ప్రభువుకు అప్పగించుకుందాం. అప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాం. ఎన్ని విషయాల్లో అంటే కనుక చాలా విషయాల్లో. అయ్యో పొరుగు వాని మీద పగ పెట్టుకోం, హృదయంలో పగ ఉండదు. కీడుకు ప్రతి కీడు చెయ్యము, కోపం కూడా ఉండదు. ఇంకా చూస్తున్నాం ఇతరులకు సహాయం చేయటం, చాలా విషయాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి. చూద్దాం, అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్దాం. ప్రభువుకు అప్పగించుకుందామా? విన్న వాటిని బట్టి ఈరోజు, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను. ప్రభువా నీ భయముతో నన్ను బలవంతం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయవా ప్రభువా, నేను అలా బ్రతకాలి అని ప్రభువును అడుగుదాం. పరిశుద్ధానికి వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈ ఉదయం నీ లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేమందరం ప్రభువా నీ లేఖనాలను అనుసరించి ప్రభువా నీ లేఖనాలకు అప్పగించుకొని బ్రతికితే అది మాకు మేలని ప్రభువా మేము చూస్తూ వచ్చాం.
ఆ విధంగా మేము నిత్యము నీ మేలును మా జీవితాల్లో అనుభవిస్తూ నీ కొరకు నీకులాగా బ్రతకటానికి మాకు సహాయం చేసి కృప చూపించి మహిమ తెచ్చుకొనుమని ప్రభువా మీ చేతిలోనికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.